గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిదూలతో రెచ్చిపోయిన వారందరూ ఇప్పుడు తీవ్ర పరిణామాలు ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మతో సహా చాలా మందికి ఏపీ పోలీస్ శాఖ నోటీసులు పంపించేసింది. ఇప్పుడు సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు, ఫిర్యాదులు అందడంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు పోసానిపై ఏపీ సిఐడి కేసు రిజిస్టర్ చేయడం కలకలం రేపింది. రాష్ట్ర తెలుగు యువతి ప్రతినిధి బండారు వంశీకృష్ణ పోసానిపై ఫిర్యాదు చేయగా సిఐడి అధికారులు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం సెప్టెంబర్లో ఓ మీడియా సమావేశంలో పోసాని అనుచిత వ్యాఖ్యలతో టీడీపీ కూటమి నేతలపై రెచ్చిపోయారు. అంతేకాదు, సీఎం చంద్రబాబుపై అసత్య ప్రచారం చేశారు. పోసాని వ్యాఖ్యలు సీఎం ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా పోసాని వ్యాఖ్యలు చేశారని, అతనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిఐడిని ఆశ్రయించారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కూడా కేసు పెట్టడం జరిగింది. టెక్కలి నియోజకవర్గం జనసేన నాయకుడు కనితి కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టేయాలని, లేదంటే కనీసం విచారణకు సమయం ఇవ్వాలని కోరారు. అయితే ఆయన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసులతోనే ఈ వ్యవహారాన్ని డీల్ చేసుకోవాలని స్పష్టం చేసింది. దాంతో అతను రేపే అంటే మంగళవారం పోలీసుల విచారణకు హాజరు కావడం అనివార్యమైంది. వ్యూహం మూవీ ప్రచారంలో చంద్రబాబు, లోకేష్లపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత మంతనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు మద్దిపాడులో కేసు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్ పొందాలని, పోలీసులతో సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్జీవీకి హైకోర్టు సూచించింది.